చెప్పండి. ఎందుకు సూటిగా ప్రశ్నిస్తాను ఈ ప్రభుత్వాన్ని. దీన్ని సరైన సమాధానం ప్రభుత్వం నుంచి చెప్పాలి. ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాలి దీని మీద, ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి దీని మీద, చెప్పి తీరాలి ఇది. అందుకే ఇవాళ ఈ ప్రశంస పెట్టిన అంశం కారణం. ఇకపోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. దోపిడీలు వైద్యాలు జరుగుతున్న దోపిడీలు ఎంత అంత కాదు, ఎన్నో జరుగుతున్నాయి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో. ఈ పక్కన చూసుకుంటే గీతం భూములు కానీ, అక్కడ చూసుకుంటే మైనింగ్లో ఆ పంచదార కొండ ఏ రకంగా అక్కడ దోపిడీ జరుగుతుందో, ఇక్కడ చూసుకుంటే ఈ దశపర్ల భూముల్లో ఏ రకంగా దోపిడీ జరుగుతుందో అవన్నీ నేను పాపం రామకృష్ణ గారు ఏబిఎన్లో ఇవాళ ఏంటి నాటి అరాచకానికి నేడు అండంట. అశోక్ గజపతిరాజు గారి ఫోటో. ఈంది అరాచకం, ఎవరిది అరాచకం? ఈంది అరాచకం తెలుసా తెలియదో చెప్తాను మీకు. అది ఈ అరాచకం ఏంటనేది రేపు విజయనగరంలో చెప్తాను, ఇక్కడ కాదు. అక్కడ చెప్తేనే కరెక్ట్గా అర్థం అవుతుంది అందరికీ. ఇది మీకు అర్థం అవుతుంది. మీకు అర్థమైతే ఇది ఎకరం భూమి మా పార్టీ ఆఫీస్ కట్టింది. దాంతోపాటు శంకర్ ఫౌండేషన్ కూడా ఇచ్చారు అక్కడ ఆ 4 ఎకరాల్లో. అది ప్రభుత్వం ఉంది. అది ఎప్పుడు రాజభవనంలో తెప్పి ఇచ్చారు. అందుకు అది ఏవి మామని చెప్పారో చెప్పి డిమాండ్ చేస్తున్నారు అవన్నీ చెప్తాను అక్కడ. కానీ ఇక్కడ కంటికి కనిపిస్తున్న గీతం భూముల్లో 50 ఎకరాలు దోచేస్తుంటే మరి దాన్ని కనిపిస్తుంది మీ కంటికి. ఆ పంచదార కొండ అటు దారిపోతుంటే కింద ఉన్న సుమారు 100 ఎకరాలు వచ్చి పంట కోల్పోతుంటే ఒక పవిత్రమైన పంచదార కొండ వచ్చి దాన్ని అది దోచేస్తుంటే అది కనిపిస్తుంది మీ కంటికి. ఈ పక్కన దశపర్ల భూములు మనందరం ఇక్కడ ఉన్నాళ్ళు, మనందరం మనం పుట్టక ముందు దగ్గర నుంచి కూడా అది ప్రభుత్వ భూములు అని తెలుసు కదా, దాన్ని చేస్తుంటే అది కనిపిస్తుంది కదా. ఇది మాత్రం కనిపించిందంట అంట. మా ఎవరు తప్పు చేస్తే చేయమనండి, కానీ ఇది ప్రభుత్వ భూమి. దీని సంగతి అంతా అభిజనంలో చెప్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చెప్పేస్తాను నేను చేయడానికి తిరిగి వచ్చినప్పటికీ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు, పెద్ద మాటలు చెప్తారు. ఏం మాట్లాడతారు ఏమిటో తెలీదు. మొన్న ఎప్పుడో చూశాను, గత ప్రభుత్వంలో ఎప్పుడేం చేశారు. గత ప్రభుత్వంలో మొన్న జగన్మోహన్ వచ్చారు, ఈ బోట్లు యాక్సిడెంట్ అయితే వచ్చారు. అక్కడ అంతకుముందు బోట్లు కాలిపోతే ఒక్కొక్కడికి 30 లక్షల రూపాయలు ఇస్తాం ఒక్కొక్క బోటుకి. ఇవ్వలేదు చెప్పండి గవర్నమెంట్. ప్రభుత్వం దృష్టికి వస్తే దాని మీద కానీ విషయం ఉంటే ప్రభుత్వం స్పందించాలి, కైండ్తో ఆలోచించేయాలి. అంతేగాని ధనదత్తం చేసేమని కాదు. ప్రభుత్వం అంటే అది కస్టోడియన్. అంతేగాని ప్రతిదానికి రాజకీయం మాట్లాడినా ఆయన వచ్చి చూడడానికి వస్తే అదొక రాజకీయం. అది చూడడానికి రాకూడదా? ప్రతిపక్ష నాయకుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే వస్తే రాజకీయమా? రాకపోతే ఎక్కడ వచ్చారని అడుగుతారా? ఏంటి ఇది? ఏం మాటలు? కాబట్టి నేను సూటిగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఏదైతే అమ్మఒడి పేరుని తల్లికి వందనం పెట్టారో రేపు మీరు చెప్పాలి ప్రభుత్వం ఇవ్వనివ్వండి. గత సంవత్సరం మన సంవత్సరం
ఉష్కాక్ అయిపోయింది. అదంతా దాని గురించి మర్చిపోవాల్సిందేనా. రెండవ సంవత్సరం